నాన్న నిన్ను మంత్రి గారికి అల్లుడిని చేయాలని ఆశపడుతుంటే నువ్వు ఇంకో రూట్లో నడుస్తున్నావు. గొడవ వస్తే ఎవరిని దెబ్బ కొడతావు? కన్న తండ్రినా, నమ్ముకున్న పిల్లనా? నమ్ముకున్న పిల్లనా? ఎందుకైనా మంచిది ఇంకోసారి మొక్కండి నాకు. సర్కిల్ అలా గోళ్ళు గిల్లుకుంటా కూకోపోతే అలా మిల్లు దగ్గరకో తోటకాడికో వెళ్ళి ఆ పనులకు అదమాయించి ఆ సమ్మెలు గిమ్మెలు ఆపరాదు. మీ రామరాజ్యంలో సమ్మె చేసే దమ్ములు ఎవడుకున్నాయి? వాటికి కరువు వచ్చింది. సమ్మెలు కరువు అయితే నువ్వే కట్టించి ఎరగొట్టించు. ప్రాక్టీస్ అవుతుంది కదా. అలాగే ఊళ్ళోకి వెళ్ళితే గుళ్ళు కాదు గోపురాలు పడగొట్టగలను. ఇలా సెలవు మీ సెలవు పెట్టించి ఇంట్లో కట్టి పడేస్తే అలా. కోపం చేసుకోమోకాలుడు. ఈ పాలి సెలవులు అయ్యేలాగా నీ కుర్చీ మార్పించి ఎస్పీఓ, డిఎస్పీఓ, ఐజీపీఓ నేను చేయించేస్తా కదా. ఇదిగో మనకు మంత్రి గారి సంబంధం సెటిల్ అయిపోయే మన శివుడు సర్కారు వాళ్ళకి అల్లుడైపోతే ఇక చూడు తిప్పుతాను చక్రం. నా మాటకు 100 ఏళ్ళు, నాకు 100 ఏళ్ళు. నేడే నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం. పాత పడిపోయింది ఏమిటి? ఆహాహాహా, ఓహోహోహో, ఆహాహాహా. పేర్లకు మంత్రులే తప్ప పెతోడి రాసటీవి రాసపోగరా. చూడు పేసులు పెట్టమోసలేట్లేగా ఎరిగిపోతున్నాయి. ఏళ్లలో శివుడికి మామగారు నాకు ఇయ్యంకుడు ఏ మంత్రి అవుతాడో కందా. అదేమిటి నాన్న, అన్నయ్యని మంత్రికి ఇచ్చి పెళ్లి చేస్తావా? అంతే కదమ్మా. అన్నయ్యకి ఏ మంత్రి మామగారు అయితే బాగుంటుందో చెప్పరా చెప్పు. శివ రా దా రా దా దా ఇదిగా నీకు నచ్చిన మామగారు మీద ఏలెట్టి ఎట్రా ఏలే చెప్పయా పిరికి పెళ్లి కొడక. మీ నాన్న కొత్త మంత్రులు సెలక్షన్ చేస్తున్నాడు. నువ్వు లవ్ చేసి మనసిచ్చిన మంత్రి గారి పేరు చెప్పు. ఎలాగలాగలాగలాగలాగలాగా ఈడు కూడా ఒక మంత్రి గారిని ప్రేమించాడంటే ఎవరైనా కూలిపోయి కుర్చీ దిగేసిన బాబుతో కాదు కదా. చీ కొత్త మంత్రి, కుర్చీ ఎక్కబోయే మంత్రి. అబ్బా ఏమిటి గోలా? మంత్రి గారిని ప్రేమించడం ఏమిటి? చెప్పు శివా. మంత్రి అంటే మంత్రి కాదమ్మా, మంత్రి గారి ప్రాణం, ఏకైక డాటర్. అమ్మయ్యో నిజమే, నా బాబే, నా బంగారమే, మంత్రి కూతురే, నా బాబే. అన్నయ్య పొద్దున్ని చూపించవు. ఎలా ఉంటుంది? ఏం చదువుతోంది? చీరలా, ఫ్రాక్లా, కుంకుమ, లిప్స్టిక్, ఆకుజోళ్ళ, హై హిల్సా? కాదను అమ్మాయి చెప్పరా శివ. ఫ్యామిలీ ఈ సైడ్ నుంచేనా అటేపు నుంచి కూడానా? నా బాబే, నా బంగారమే, నా దేవుడే. అరే అలసిపెందుకు వెళ్ళి తంబం వేసుకొచ్చేద్దారి. అలా కాదు బావా, మన శివుడిలాగే ఆ పిల్లకు కూడా తండ్రి భయం. మంత్రి గారికి ఇంకా నోట్ పుటప్ చేసి చెప్పలేదు మరి. అయితే ఓ పాలి మంత్రం వేసో మాయ చేసో పిల్లల్ని లాక్కురా. మనం చూసి సై అనుకుంటే జాయమని నేను పెళ్లికి కిళ్ళి ఆర్డర్ చేస్తాను. అలాగే నాలా. మంత్రి కూతున్నా నేనా? లేకపోతే నేనా? అది మీ ఇష్టం. నేను మాత్రం చచ్చిన అబద్ధాలు ఆడలే. వాడితో డ్యూయెట్లు పాడగలవు, డాన్స్ ఆడగలవు, కానీ అబద్ధాలు ఆడలేవా? నేనా? నో. మాట్లాడగల ముంగి చేతల్లో ఉన్న చొరవ మాటలో రాదే. అమ్మ నరసమ్మ ఆగు. అమ్మ నరసమ్మ, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నేను 1000 పెళ్లిల కోసమైనా ఒక అబద్ధం ఆడడం చేత కాదు. అంతేనా? అంతే. ఒరే శివారా, ఆ మంత్రి గారి అమ్మాయికే మాట ఇచ్చేద్దాం. శివ, నా గొంతుకు వస్తావా? నేను ఎండ్రని మింగి చచ్చిపోతాను. సుసి ఎంట్రీ నొత్తు. శివ, మరి అబద్ధం ఆడతావా? నే మంత్రి గారు అమ్మాయి అంటే నమ్మరండి. నన్ను హాస్పిటల్లో చూసుంటారుగా. ఓ అదా నీ భయం. చూడు, మన హాస్పిటల్ అన్నా మనం అన్నా ప్రజలకి టెర్రర్, మా నాన్నకి ఠార్. ఎవ్వడు రాబోడు. నీకు ఆ భయం అక్కర్లేదు, పద. అమ్మలే రాను. అదిగో వచ్చేసింది. ఏంట్రా శివ, అమ్మాయినికి సర్కారు వాళ్ళ కార్లు తీసుకురాకపోయావా? మన కార్లు ఇరుగ్గా. అమ్మో, మంత్రి గారు చాలా రూల్స్ మనిషి. ఇంటి జనాలకి సర్కారులు ఎవరో. వీరే మా నాన్నగారు. అబ్బెబ్బెబ్బే, ఆయన కాళ్ళకి మొక్కద్దు, ఆయనకి ఇలాంటివి నచ్చవు. అబ్బో ఏ మర్యాద, ఏం వందనం. మంత్రి గారి ట్రైనింగా మాజాకానా? నీకు నచ్చోడు కట్టుకుని కంపెనీ పిల్లలతో మా ఇంటిని కలకల్లా ఆడించాలే. ఇదిగో మా పెద్దమ్మాయి కనకం, అల్లుడేమో సర్కిల్. సర్కిల్ అంటే మీ నాన్నగారు ప్రమోషన్ ఆర్డర్ వేసి ఐజీపీ చేసేదాకానా? ఈ అమ్మాయి గారిని ఎక్కడో చూసినట్టు గుర్తు. అదే మినిస్టర్ గారి మీటింగ్ కి ఏ బందోబస్తుగా వెళ్ళినప్పుడు. రామా రా కుడుకాలెట్టు. ఏది మా బావగారి భజనకే? ఏది అదే మొక్కుళ్ళకే? ఊరిని తస చెక్క. ఎవరు? నేనా?
నేనెవరినా ఆ మాట్లాడడానికి నువ్వెవడవా